హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిక్లస్ కుకింగ్ బ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం చికెన్ బ్రెస్ట్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేసి చూపిస్తాను. మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిక్లస్ కుకింగ్ బ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం చికెన్ బ్రెస్ట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, అది కూడా తవా మీద. ముందుగా చికెన్ బ్రెస్ట్ని ఇలా శుభ్రం చేసుకున్నాక ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా లోపల వరకు మనం ఇలాగా నాట్లు పెట్టుకుంటే మనకు మసాలా లోపలికి బాగా పడుతుంది. ఈ విధంగా అన్ని ముక్కలు పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇంకా బాగా పడుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా. ఇప్పుడు దీనికి పట్టించడానికి మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుని ఒక నిమ్మకాయ రసం పిండుకుని ఇవన్నీ దగ్గరకు కలుపుకుని ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ బ్రెస్ట్కి పట్టించుకోవాలి. ఇలా మనం కట్టింగ్స్ పెట్టుకున్న అన్నిటిలోకి దూరేలాగా బాగా పట్టించుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎలాగ బబుల్స్ వస్తుందో. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ బ్రెస్ట్ తీసుకొచ్చి ఇందులో వేసుకుని 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా పీసెస్ కూడా చేసుకోవాలి. మధ్య ఇలా ఆయిల్ పైనుంచి వేసుకుంటుంటే 2 సైడ్స్ మంచిగా కుక్ అవుతుంది. రెండో సైడ్కి తిప్పుకొని 2 సైడ్స్ చక్కగా వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చికెన్ బ్రెస్ట్ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దీని మీద కాస్త లెమన్ పిండుకొని చిన్నగా కట్ చేసుకుని తీసుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి లోపల కూడా ఎంత జ్యూసీగా, ఎంత మంచిగా కుక్ అయిందో, ఫ్రై అయిందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.